మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని మనం చదువుతున్నాం. 13వ అధ్యాయం మొదటి 6 వచనం మనం చదువుకుందాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకడి, దానివలన కొందరు ఇరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకుని, వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రార్థించాలి. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమమేడిన దేవ మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన మంచి సమయానికై కృతజ్ఞతలు. మాతో స్పష్టంగా మాట్లాడమని, మా జీవము మా సర్వము మా ప్రభువే, ఆయనను ప్రత్యక్షపరచమని, ఆత్మను గురించి వాక్శక్తి దయచేయమని యేసు ప్రభు వారి పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఈ 6 వచనాల్లో ఈ అధ్యాయం ప్రారంభమే సహోదర ప్రేమ అనే దానిని మొదలుపెట్టాడు. సహోదర ప్రేమ అనేది ప్రేమ ఆత్మఫలం. ప్రేమ అంటే ఆత్మఫలం. గలతీ పత్రిక 5:22 ప్రకారం ఆత్మఫలం ఏమనగా మొట్టమొదటి ప్రేమ. సో ప్రేమ ఆత్మఫలమైతే ఆ ప్రేమను మనం శరీరంతో చేయకూడదు. ఆత్మను అనుసరించడం ద్వారా అది ఫలంగా మనకు కలగాలి. నిన్న మనం విన్నాం, శరీరంతో మనం ఏమైనా చేస్తే మనం అలసిపోతాం, మనం విసుక్కుంటాం, మనం సరుక్కుంటాం. అలాగే విశ్వాసులమైన మన ప్రేమ శరీరాన్ని బట్టి కనుక కలిగితే ఖచ్చితంగా అక్కడ విసుగులు, సనుగులు ఇవన్నీ ఉంటాయి. విశ్వాసులు ప్రేమ ఆత్మఫలంగా కలిగితే అక్కడ సనుగులుండవు, విసుగులుండవు, ఏమి ఉండవు. అందుకనే దేవుడు విశ్వసించిన వెంటనే అతనికి పరిశుద్ధాత్మనిచ్చాడు. మీకు తెలుసు, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం నీతిమంతులు, రోమా 5:1. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం దేవుని కుమారులు, గలతీ 3:26. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనలో, కుమారులమైన మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు, గలతీ 4:6. మనం క్రీస్తుతో కూడా వారసులంగా పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం, ఎఫెసీ 2:7. ఇది యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా మనం కలిగిన స్థితి. ఈ స్థితిని ఎప్పుడైతే కలిగామో పరిశుద్ధాత్ముడు మనలో, ఎప్పుడైతే కుమారులమై అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. సో కుమారుల్లో పరిశుద్ధాత్ముడు నివసిస్తుంది ఎందుకు అని అంటే, కుమారులు ఫలింప చేయటానికి. ప్రేమ అనే ఫలం ఆత్మఫలాల్లో మొట్టమొదటి ఉంది. ఎందుకంటే ఒక మాట మనం చూద్దాం, చూడండి. యాకోబు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8లో, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చువాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞను ఉన్న ఎడల అదియు నిన్ను వలని పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. చూసారు, అసలు ఆత్మఫలాల్లో మొట్టమొదట ప్రేమ
ఉండటానికి కారణం ఏంటంటే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ప్రేమ ప్రభువు ద్వారా ప్రేమను నేర్చుకుంటూ ప్రభువు యొక్క ప్రేమను వింటూ ఆ ప్రేమను బట్టి ప్రేమిస్తున్నవాడు, ఆత్మఫలమనే ప్రేమను బట్టి ప్రేమిస్తున్నవాడు పొరుగువానికి కీడు చేయడు. కాబట్టి అతడు శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తాడు. అందుకనే ఒక మాట ప్రభు ఇలా చెప్పాడు, పదాజ్ఞలు మనం చెయ్యాలనుకుంటే చేయలేం ఈ శరీరంతో. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆత్మఫలం అనే ప్రేమను ఫలిస్తున్నప్పుడు పదాజ్ఞల యొక్క నిజమైన సారం మనం జీవిస్తాం. ఆనాడు యూదులు ఇశ్రాయేలు ఏమనుకున్నారు? వ్యభిచారం చేస్తే తప్పు అనుకున్నారు, అది పదాజ్ఞల సారం అనుకున్నారు. దొంగతనం చేస్తే తప్పు అనుకున్నారు, అది పదాజ్ఞల సారం అనుకున్నారు. కానీ ప్రభు చెప్పాడు వారికి, మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి మాట్లాడుతూ వస్తూ ప్రభు వారితో ఏం చెప్పాడు? మీరు దొంగతనం చేస్తే తప్పు అని అప్పుడు తెలుసుకుంటున్నారు, వ్యభిచారం చేస్తే అది తప్పు అని. అసలు వ్యభిచారం చేయొద్దు అన్న దాంట్లో నా ఉద్దేశం ఏంటో చెప్పరా అని ప్రభు చెప్పాడు. మోహపు చూపుతో చూసినప్పుడు వ్యభిచరించావని అన్నాడు. దొంగతనం చేయొద్దు అన్న దాని యొక్క నిజ స్వరూపం ఏంటో తెలుసా? దాని విషయమైన ఆ దురాశ నీకు కలిగినప్పుడే నువ్వు దొంగిలించావు. అర్థమైందా? అంటే దేవుని దృష్టిలో పరిశుద్ధత అనేది ఆ లెవెల్లో ఉంది, కానీ మానవుడు దాన్ని తక్కువ విలువగా ఎంచాడు. సో దేవుని దృష్టిలో అలా ఉంటే మరి మానవుడు నేను చేయలేదు కాబట్టి అనుకుంటున్నాడు. చూసారా? అది తప్పు. అసలు శరీరంతో మనం చేయలేం. శరీరంలో ఉన్నంత వరకు విశ్వాసులమైన మనం యేసుప్రభునందు విశ్వసించినప్పుడు మన ఆత్మ పవిత్రపరచబడింది యేసుప్రభునందు విశ్వాసం మూలంగా. అపోస్తుల కార్యాలు 15:9. యేసుప్రభు రక్తంలో ప్రతి పాపం కడగబడింది, మనం పవిత్రులమయ్యాం, మనం నీతిమంతులమయ్యాం, దేవుని కుమారులమయ్యాం. కాబట్టి అపోస్తుల కార్యాలు 15:8 పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుంది ఎందుకు? ఆత్మ ఫలాల్లోనికి మనల్ని నడిపించడానికి. ఆత్మ ఫలాల్లో అన్నిటికంటే ఫస్ట్ ఏంటి? ప్రేమ. ప్రేమని ఎందుకు అన్నాడు అని అంటే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. కాబట్టి ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చటే. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే, లేదా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల సారమని కలిగి జీవించాలంటే శరీరంతో కాదు. కానీ చాలామంది శరీరంతో మేము దాన్ని చేసేయచ్చు అని వెళ్తున్నారు. కానీ శరీరంతో ఒక వ్యక్తి ఆజ్ఞల దగ్గరికి వెళ్తే భిన్నంగానే చేస్తాడు. పౌలే చెప్పాడు, మనం కాదు. ఇది రోమపత్రిక 7వ అధ్యాయం, మీరు 18 నుంచి కిందకు చదువుకోండి 25 వరకు. రోమపత్రిక 7:18 నుంచి 25 వరకు. పౌలు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత తన గత అనుభవం చెప్తున్నాడు. నేను ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించాను, ధర్మశాస్త్రంలో అన్న పదాజ్ఞల యొక్క సారం నా మనసులో ఉంది. పదాజ్ఞలని ఏమన్నాడంటే దైవనీయం అన్నాడు, పదాజ్ఞలు దైవనీయం అన్నాడు. అది నా మనసులో ఉంది. కానీ పదాజ్ఞల్ని నేను నా శరీరంతో నెరవేర్చాలా, నేను చెయ్యాలా? పదాజ్ఞలు చేయడానికి శరీరం కావాలా? కానీ ఆ శరీరంలో పాపనియమం ఉంది. పాపనియమం ఉన్న శరీరం దైవ నియమాన్ని నెరవేర్చలేదు. అప్పుడు ఏమవుతుంది? దైవ నియమం నెరవేర్దామని అనుకున్నప్పుడు రివర్స్లో చేస్తాం. ఎందుకు అనంటే, శరీరంలో ఉన్న పాప నియమం దైవ నియమంతో పోరాటం జరుగుతుంది. అక్కడే రాశాడు రోమపత్రిక 7వ అధ్యాయం. మీరు చదువుకోండి 18 నుంచి 25 వరకు. మీరు కంపల్సరీ చదవాలా. మీరు చదవకపోతే మీకు అర్థం కాదు. అక్కడ ఏమన్నాడంటే 23, వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు. నా మనసునందున్న ధర్మశాస్త్రం అంటే ఏంటి? పదాజ్ఞలు. మీరు గుర్తుపెట్టుకోవాలా. పదాజ్ఞలు కలిగిన 2 రాతి పలకలనే ధర్మశాస్త్రం అన్నాడంటే, పదాజ్ఞలు ధర్మశాస్త్రం ఇది వేరు. మిగిలిన ధర్మశాస్త్రం అని కొన్ని చోట్ల ప్రస్తావించారు. అది దేవుని వాక్యమును లేఖనములను ధర్మశాస్త్రం. సో ఇక్కడ ధర్మశాస్త్రం అంటే పదాజ్ఞలు నా మనసునందు ఉన్నాయని అన్నాడు.
కానీ నా శరీరంలో వేరొక నియమం ఉంది. అదేం చేస్తుంది ఆ నియమము? అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు, రోమ 7:23, నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచును. చూసారా, మనసులో ఉన్న దైవ నియమం, శరీరంలో ఉన్న పాప నియమం. ఈ పదాజ్ఞలు, దైవ నియమం అంటే పదాజ్ఞలు నెరవేర్చాలంటే శరీరం కావాలి. కానీ శరీరంలో ఏముంది? పాప నియమం ఉంది. పాప నియమం ఉన్న శరీరంతో పదాజ్ఞలు నెరవేర్చాలని ప్రయత్నం చేస్తుంటే ఈ దైవ నియమానికి శరీరానికి పోరాటం జరిగి, అంటే ఎలా అనుకుందాం, మనసులో ఉన్న పదాజ్ఞలకి, దైవ నియమానికి, శరీరంలో ఉన్న పాప నియమానికి మధ్యన పోరాటం జరిగి చివరికి ఎవరు గెలుస్తున్నారు? నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అంటే ఏంటి? శరీరమే గెలుస్తుంది. శరీరం అవయవాలను లోపరుచుకుని పాప నియమం ఏ ఆజ్ఞ అయితే వింటున్నామో దానికి రివర్స్లో నడిపిస్తుంది. పదాజ్ఞలు ఎందుకు? మనం చేయటానికి, మనం చేసి నీతివంతులం అవటానికి కాదు. పదాజ్ఞలు మనం ఎంత బలహీనమో శరీరంలో మనం తెలియజేయటానికి. కానీ ఆ సంగతి తెలియక ఇశ్రాయేలీయులు వాటిని బట్టి అతిశయించారు. పదాజ్ఞలు లేనప్పుడే నోవాహును నీతివంతుడు అన్నాడు, నా ఎదుట నువ్వు నీతివంతుడు అన్నాడు, విశ్వాసమును బట్టి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు చదువుకుంటే, పదాజ్ఞలు లేనప్పుడే అబ్రహాము నా ఎదుట నీతివంతుడు అన్నాడు, ఆదికాండం 15:6లో, హెబ్రీ 11లో రాశాడు. పదాజ్ఞలు లేనప్పుడే వీరందరూ విశ్వాస మూలంగా నీతిమంతులు. విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చుట అనేది దైవ సంకల్పం. అది దేవుని సంకల్పం. ఆ సంకల్పంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ తన ఎదుటి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, తన స్వకీయ జనంగా, సంపాద్యంగా, రాజులైన యాజక సమూహంగా చేస్తాడు ఆయన. అది ఆయన సంకల్పం కాబట్టి అది ఆయన నిబంధన. విశ్వాసం అనేది ఆయన నిబంధన. విశ్వాసం అనేది ఆయన సంకల్పం. అది క్రొత్త నిబంధన. ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన. క్రీస్తు రక్తం చిందించింది ఎందుకు? మనం ఏదో చేసి నీతిమంతులు అవడానికి కాదు, ఆయన అందు విశ్వాసం నుంచి నీతిమంతులుగా తీర్చబడటానికి. సో యేసుక్రీస్తు ప్రభు రక్తం ఎప్పుడైతే చిందించబడిందో, నేను ఏదన్నా చేసి నీతిమంతుడిని అవ్వాలా, నేను ఈ ఆజ్ఞలు నెరవేర్చి నీతిమంతుడిని అవ్వాలా అనే ప్రయత్నాలు కొట్టివేయబడ్డాయిక. అది జరగదు కాబట్టి, అది ఆయన చిత్తం కాదు కాబట్టి, అది ఆయన సంకల్పం కాదు కాబట్టి అసలు అది ఆయన నోవాహుకి ఇవ్వలేదు, అబ్రహాంకి ఇవ్వలేదు. ఐగుప్తులను ఇశ్రాయేలు కూడా ఈ పదాజ్ఞలు పాటించటం బయటికి తీసుకొస్తానని అనలా. నోవాహును పదాజ్ఞలు లేకుండానే నా యందు విశ్వాసంలో నువ్వు నీతిమంతుడు, అది వరకు జరగని సంగతులు నువ్వు నమ్మావు అన్నాడు హెబ్రీ 11లో. అబ్రహాముని నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు, నీ నీతిమంతుడు అన్నాడు. ఇశ్రాయేలు అందరూ గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారు, ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. అక్కడ వారికి ఏం పదాజ్ఞలు ఇవ్వలేదు. పదాజ్ఞల మూలంగా, అనగా పదాజ్ఞలు అంటే శరీర క్రియల మూలంగా దేవుడు ఒక వ్యక్తి నీతివంతుడిగా తీర్చడం అనేది ఆయన సంకల్పం కాదు. ఎందుకు? దేవునికి ఏం తెలుసు? ఆదామును బట్టి మనందరం పాపులమయ్యాం. రోమా 5:12 ప్రకారం ఒకరి అవిధేయత, లేదా రోమా 5:19 ప్రకారం ఒక మనుషుని అవిధేయత వల్ల మనందరం పాపులమయ్యాం. పాపులందరిలో పాప నియమం నివసిస్తుంది అవయవాల్లో. అవయవాల్లో పాప నియమం ఉన్నప్పుడు ఈ అవయవాలన్నీ పాప నియమం యొక్క చెరలో ఉన్నాయి. సో దైవ నియమాన్ని చేయటానికి నన్ను అలౌ చేయు. సో అందుకనే ఇదే రోమపత్రిక 7:19లో నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చేస్తున్నాను. చెయ్యగోరు మేలు ఇక్కడ ఉంది మనసులో, పదాజ్ఞలు. శరీరంలో పాప నియమం ఉంది. దీనికంటే ఇదే ఎక్కువగా ఉంది. సో చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేస్తున్నాను. శరీరంతో పదాజ్ఞ నెరవేర్చుదామని మనం అనుకున్నప్పుడల్లా ఫెయిల్ అయిపోతాం. రివర్స్లో జరుగుద్ది. చెయ్యగోరు మేలు ఇక్కడ ఉంది, అది చేయక చెయ్యగోరని కీడు. కారణం ఏంటంటే ఏ మనుషుడు క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడలేడు. ఎందుకంటే ప్రతి మనిషిని శరీరంలో పాపనియమం ఉంది ఆదామును బట్టి. ఈ పాపనియమము చెయ్యగోరు మేలు కాదు, చేయగోరని కీడుకే మిమ్మల్ని నడిపిస్తుంది. అందుకనే నోవాహుకి ఆజ్ఞనివ్వాల, అబ్రహాముకి ఆజ్ఞనివ్వాల, ఇశ్రాయేలుకి ఆజ్ఞనివ్వాల. విశ్వాస మూలంగా. ఎందుకు? విశ్వాస మూలంగా మన నీతిమంతులుగా చేయలేదు. ఆయన సంకల్పం, ఆయన ప్రేమ. ఆజ్ఞనిస్తే మనందరం పాపులుగా కనబడతాం. కానీ మనందరినీ నీతిమంతులుగా చూడాలని ఆయన కోరిక. అందుకనే మనందరి పాపముల కొరకు యేసుప్రభుని అప్పగించి యేసుప్రభువుని ఆయన కుడిపార్శ్వాన కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకంటే ఇక యేసుప్రభు వారి తండ్రి కుడిపార్శ్వాన ఉన్న కాలమంతా
భూమి మీద సంఘం సువార్త ప్రకటిస్తుండగా, బాధ్యత కలిగిన వారు సువార్త ప్రకటిస్తుండగా, పరిశుద్ధాత్మ ద్వారా సువార్త పరిచయం జరుగుతుండగా, నమ్మిన వారందరూ నీతిమంతులుగా తీర్చి తన కుమారులుగా చేసుకొని వారిని ఒకప్పుడు ఈ శరీరంతో ఏమైతే నెరవేర్చలేకపోయారో ఈ శరీరంతో అవి నెరవేర్చేలాగా చేసే సామర్థ్యం ఇవ్వటానికి ఆయన అక్కడ ఉన్నాడు. అందుకనే ఈ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ప్రేమతో మొదలైంది. అందుకనే ప్రేమ అనేది ఇప్పుడు కూడా మనం చూపించాలనే దాంట్లోంచి కాకుండా ఆత్మ నడిపింపులో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడనంటే ఆయన మనల్ని నడిపించడానికి, జీవింపు చేయడానికి ఉన్నాడు. ఎందుకు? ఫలాలలో ఫస్ట్ ఫలం ఏంటి? ప్రేమ. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుట అని అన్నాడు. అంటే ప్రేమను ఇప్పుడు పొందుకుంటాం అంటే ఒక వ్యక్తి ప్రేమ అనే ఫలం ఫలిస్తే పదాజ్ఞలు సారం కలిగిన జీవితం జీవించగలడు. పదాజ్ఞలు ఎప్పుడు నెరవేరుస్తాడు? పదాజ్ఞలు శరీరంతో పదాజ్ఞలు నెరవేర్చడానికి వెళ్తే నెరవేర్చలేడు. చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే. అందుకనే దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభుని అప్పగించాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆల్రెడీ నీతిమంతులు అయ్యాం కాబట్టి ఇప్పుడు మనం ఆత్మచేత ముద్రించబడ్డాం. నీతిమంతులమై కుమారులమయ్యాం కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నది ఎందుకు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఆత్మచేత నడిపిస్తాడు. ప్రేమను ఫలిస్తాం. ప్రేమను ఫలిస్తే ఇప్పుడు పొరుగువానికి కీడు చేయి. ఆత్మ వలన లేదా ఆత్మ నడిపింపు ద్వారా జీవిస్తూ ప్రేమను మనం ఫలిస్తే పొరుగువానికి కీడు చేయం. అంటే ఇలా అనుకుందాం, ప్రేమ ద్వారా పదాజ్ఞలు స్థిరపరుస్తామన్నాడు. అదే మీరు ఒక మాట చదివితే రోమపత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనములో విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాం. అంటే విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా అయ్యామని ధర్మశాస్త్రమును ఏమన్నాడు చూడండి, నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు. అసలు ఆయన మనల్ని యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చింది ఎందుకు? అంతకుముందు ఈ శరీరంతో పొరుగువారు కీడు చేయకూడదు అని ప్రయత్నం చేసి చేయగోరు మేలు చేయక చేయగోరను మేలే చేస్తున్నాం. కానీ ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించి ఆత్మచేత మనల్ని నడిపిస్తూ మేలులోనికి ఏ మేలు చేయాలనుకుంటున్నాం ఆ మేలులోనికి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు చెప్పండి? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. యోహాను మొదటి పత్రిక 4:4. ఆయన దేవుడు, పరిశుద్ధాత్ముడు త్రిత్వంలో ఒక ఆయన. దేవుడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తే చెయ్యగోరు మేలుకే నడిపిస్తాడు కానీ చేయగోరని కీడుకు కాదు. శరీరం నడిపిస్తే మేలు అనుకుని మొదలు పెడతాం కానీ కీడే జరుగుద్ది. అదే పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఆత్మఫలమైన ప్రేమను ఫలిస్తున్నప్పుడు ఆ ప్రేమలో పొరుగువానికి కీడు చేయం, పొరుగువానిది ఏది ఆశించం, పొరుగువాని భార్యను కూడా ఆశించం. అందుకని వెంటనే ఇక్కడ ఏం రాశాడు హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదన్నమాట అక్కడ ఎందుకు వచ్చింది మీరు ఆలోచించారా? వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. 4వ వచనం 13:4. వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. చూసారా 4వ వచనం అక్కడ వచ్చింది. వెంటనే కింద ఏమొచ్చింది? ధనాపేక్ష లేని వారే వచ్చింది. ఆశ, దురాశ, వ్యభిచారము, కింద వెంటనే ధనాపేక్ష, ఇవన్నీ రాశాడు. ఎందుకు చెప్పండి? వీటన్నిటినీ ఈ వ్యభిచారం అనే స్థితికి, పొరుగువాని భార్యను ఆశించుట అనే దానికి దూరంగా ఉండటానికి, పొరుగువారిని ఏది ఆశించకుండా ఉండటానికి శరీరంతో మనం వల్ల అవట్లా, శరీరంతో మనం వాటిని. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం మూలంగా మన నీతిమంతులుగా తన కుమారులుగా చేసుకుని, కుమారులు పరలోక సంబంధులు కాబట్టి పరలోక సంబంధులు ఎలా జీవిస్తారో ఈ భూమి మీద చూపించడానికి ఆత్మచేత కుమారులు నడిపించడానికి ఇష్టపడతారు. మనం ఆత్మచేత నడిపించబడితే వారు అయితమా? చూడండి గలతీ పత్రిక 5:16. మనం ఆత్మను అనుసరించి జీవించే వారం అయితమా? శరీర ఇచ్ఛలు, ఈ శరీర ఇచ్ఛల్లో పొరుగువారు భార్యను ఆశించడం ఒకటి కాదా?
పొరుగువాన్ని ఆశించడం ఒకటి కాదా? ఈ శరీర ఇచ్చలు మీ శరీరం మీద నెరవేర్చబడవు, అందుకని ఇచ్చాడు. ఒకప్పుడు మీ శరీరం మీద ఇచ్చలు నెరవేరినాయి. ఎందుకు? అప్పుడు మీరు శరీరాన్ని ఆస్పదం చేసుకుని నడిచారు. చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేశారు, చేయాలనుకున్న మేలు జరగల. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం మూలంగా అంతకుముందు ఏం చేయలేకపోయారో దాన్ని చేయటానికి మీలో పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. నేను మీకు చెప్పాను రోమా 5:5, ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడింది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోనికి వచ్చాడో కుమారులమైన వెంటనే విశ్వాసం మూలంగా ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో సమృద్ధిగా కుమ్మరించబడింది. ఆత్మ సమృద్ధిగా కుమ్మరించబడ్డాడు, దేవుని ప్రేమ ఆలోచించండి. పరిశుద్ధాత్ముడికి తప్ప దేవుని ప్రేమ బాగా ఎవరికి తెలుసు? ఆయన దేవుడు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న దినాల్లో ఆ ఆత్మ ద్వారా ప్రేమ యొక్క మోతాదులో కూడా మనలో పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో మనం ఎంత ఉంటాము, ఆత్మ చెప్పు సంగతులతో ఎంత జీవిస్తాము, క్రీస్తు గురించి ఎంత నేర్చుకుంటాము, ఆత్మ ఎవరి గురించి చెప్తాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం విన్నంతసేపు మనలో కుమ్మరించబడిన ప్రేమలో మనం ఫలిస్తాం. ఆ ప్రేమలో నుంచి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆ ప్రేమలో నుంచి ఫలిస్తాం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. అందుకనే మీరు చదివితే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో సత్యమైన వెలుగు అని అన్నాడు. మీరు చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మీరు ఎక్కడి నుంచి చదువుతారు? 7వ వచనం నుంచి 11 వరకు చదవండి. సత్యమైన వెలుగు అన్నాడు. సత్యమైన వెలుగు అంటే సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అంటే యేసు ప్రభునందు విశ్వాసములంగా నాకు కలిగిన ఆత్మచేత నడిపించబడితే ఆత్మఫలం ఫలిస్తాను. ప్రేమ ఆత్మ నడిపింపులో దేవుని ప్రేమ నేను ఎరగటం ద్వారా నేను ఫలించే ఈ ప్రేమ ద్వారా నేను సహోదరునికి కీడు చేయలేను, పొరుగువానికి కీడు చేయలేను, పొరుగువాన్ని ఏది ఆశించలేను. అంటే ఇప్పుడు చెప్పండి, రోమా 3వ అధ్యాయం ఆఖరి వచనం ప్రకారం విశ్వాసము ద్వారా ఒకప్పుడు వేటిని చేయలేకపోయాము, ఇప్పుడు వాటిని జరిగిస్తున్నాం. దేని ద్వారా? ఒకప్పుడు విశ్వాసానికి వేరుగున్నప్పుడు, యేసుప్రభుని నమ్మనప్పుడు శరీరంతో చేద్దాం అనుకున్నాం. కొద్ది రోజులు ఉన్నాం, మళ్ళీ బరస్ట్ అయిపోయాం. అంటే చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు. ఇప్పుడు విశ్వాసము ద్వారా మనం ఆత్మచేత నడిపించబడుతూ ఒకప్పుడు ఏమి చేయలేకపోయామో వాటన్నిటిని ఇప్పుడు చేయటానికి దేవుడు సామర్థ్యం ఇస్తున్నాడు. అందుకనే విశ్వాసి ప్రతిరోజు విశ్వాస వాక్యాన్ని వినాల. విశ్వాస వాక్యం అంటే సత్యమైన వెలుగు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 11 వరకు ఉన్న సత్యమైన వెలుగు అంటే సహోదర ప్రేమ. ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రము లేదు అని అన్నాడు. 6వ వచనం యోహాను మొదటి పత్రిక 1:6. చీకటి అంటే ఏంటి? సహోదరుని ద్వేషించడం. సత్యమైన వెలుగు అంటే ఏంటి? సహోదర ప్రేమ. ఇప్పుడు యేసు ప్రభువులతో సహవాసం కలిగి ఉన్నామని మనం చెప్పుకుంటున్న మనం సహోదర ప్రేమలో లేకపోతే మనం రివర్స్లోనే చేస్తామని. అందుకని విశ్వాసి ఏమనుకోవాలంటే, నేను నీ కుమారుణ్ణి, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన ద్వారా ప్రేమ కుమ్మరించాను, నేను ఆత్మను అనుసరించి జీవించడానికి, ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించడానికి, తద్వారా ప్రేమను ఫలించడానికి, ఆ ప్రేమలో నుంచి పొరుగువాని ఆశించకుండా, పొరుగువాని భార్యను ఆశించకుండా, పాపేచ్చులు లేకుండా జీవించడానికి నీ ఆత్మ నడిపింపు నాకు దయచేయి అని అడగాలి విశ్వాసి. అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదన్నాడు, ఇలా జీవించేవాని యందు. సహోదర ప్రేమలో సాధకం చేయబడుతున్న వాళ్ళు అభ్యంతర కారణం లేదు. అందుకనే సహోదర ప్రేమ ఎవరైతే ఫలిస్తున్నాడో ఒక విశ్వాసి, అతడు తన పాన్పుని కల్మషంగా చేసుకోడు, లేదా ఆమె తన పాన్పుని కల్మషంగా చేసుకోదు. హెబ్రీ పత్రిక 13లో వెంటనే సహోదర ప్రేమ తరతి చెప్పాడు. భార్యాభర్తలు కూడా సహోదర ప్రేమలో సాధకం చేయబడాలా. భార్య కూడా క్రీస్తు ప్రేమను నేర్చుకుంటూ ఉండాలా. ప్రతిరోజు క్రీస్తు ప్రభువును గురించిన సంగతులు ఆత్మ ద్వారా వింటూ ఉండాలా. ప్రభువు నన్ను ఎంత ప్రేమించాడు, ఆ ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతెత్తులు వింటూ వినాలా. భార్య వింటే భర్తకు విరోధంగా భార్య ఏమీ చేయలేదు, భర్త వింటే భార్యకు విరోధంగా ఏమి చేయలేదు. వారి పానుపు నిష్కల్మషంగా ఉంటుంది.
వారి వివాహ జీవితం ఘనంగా ఎంచబడుతుంది. అందుకని ఘనముగాను నిష్కల్మషమైనదిగాను ఎంచవలని అన్నాడు. చూసారు, అలా ఎంచుతారు. ఎప్పుడు ఎంచుతారు? సో ఈనాడు క్రైస్తవులు, మేము మతంలో ఉన్నాం, మేము మతం, అసలు క్రైస్తవ్యం మతం కాదు. ఈ మతం అనే పిచ్చిలో పడి విశ్వాస జీవితాన్ని, ఆత్మ నడిపింపుని నిర్లక్ష్యం చేసి, ప్రేమ అనే ఫలం లేక, క్రొత్త ద్రాక్షరసం లేక, ఎందుకు కానా వివాహంలో ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే గలిబిలు వచ్చింది. కానీ యేసుప్రభు వారు అక్కడ ఉన్నారు కాబట్టి అసలు అంతకంటే మాధుర్యమైన ద్రాక్షరసాన్ని ఇచ్చాడు ఆయన. అప్పుడు విందు ప్రధాని ఏమన్నాడు? పెళ్లి కొడుకుని పిలిచి అబ్బాయి, ప్రతి వివాహంలో సగమేరా మంచి ద్రాక్షరసం, తర్వాత నుంచి అంత జబ్బు రసమే. నీ వివాహంలో ఇది వరకు మంచి యేసుక్రీస్తు ప్రభు మనతో ఉంటే, మన కుటుంబాలు ఉంటే, ఇఫ్ హీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, ఇఫ్ హీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్, ఇఫ్ హీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మై చర్చ్, నా సంఘానికి, నా జీవితానికి, నా కుటుంబానికి క్రీస్తే కేంద్రమైతే, క్రీస్తును మాత్రమే మనం చూస్తూ ఆత్మ ద్వారా క్రీస్తును మాత్రమే నేర్చుకుంటూ మనం జీవిస్తే, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో తుది వరకు మంచి ద్రాక్షరసమే. కానా వివాహాలలో చాలా వివాహాలు జరిగినాయి. కానాలో ఆ విందు ప్రధాని చెప్పాడు, ప్రతి పెళ్ళి మొదటే మంచి రసం, తర్వాత జబ్బు రసం. కానీ నీ వివాహం ఇది వరకు మంచి రసం. కారణం, యేసును అతని శిష్యులను ఆ ఇంటికి పిలువబడేది. యేసు ప్రభు వారు ఆయన శిష్యులు పిలువబడ్డారు. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో సహోదర ప్రేమ, మంచి ద్రాక్షరసం తుది వరకు ఉండాలి. మంచి ద్రాక్షరసం లేకపోతే భార్య భర్తకు నమ్మకంగా ఉండలేదు, భర్త భార్యకు నమ్మకంగా ఉండలేడు. నా జీవితంలో నేను ఒకప్పుడు సేవకు వచ్చిన తొలి దినాల్లో సేవ చేస్తున్నాను, కానీ సంగతులు ఎరుగక, సత్యమైన ప్రేమ, సత్యమైన వెలుగు, సహోదర ప్రేమ అనేది ఫలించటం అనేది నాకు తెలియక నిజంగా నేను చాలా విధాలుగా దెబ్బతిన్నాను. ఇప్పుడు ఆత్మచేత నడిపించబడుతూ, ప్రేమని ఫలాన్ని ఫలిస్తూ, వాటన్నిటిని జయించి గొప్ప పరిచయం చేయగలుగుతుంది దేవుడు కృప. ఖచ్చితంగా సాతానుగాడు కుటుంబ వ్యవస్థనే ప్రారంభం నుంచి, ఆది కాండంలో ఆదిపితరుల దగ్గర నుంచి కుటుంబ వ్యవస్థను పాడు చేయటం వాడు చాలా ఇదిగా ఉన్నాడు. ఎందుకంటే మనం సత్యమైన వెలుగు, సహోదర ప్రేమ, యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా మనకు కలుగుతాయి. నేనేదో చేయాలి కాదు, అది స్వనీతి. నా ప్రభువు నన్ను ఎంత ప్రేమించాడు, ఇది దేవుని నీతి. అందుకనే ప్రేమ అంటే ఏంటి? పాతాజ్ఞ అన్నాడు. పాతాజ్ఞ అంటే ఏంటి? యోహాను మొదటి పత్రికలో నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు అన్నది పాతాజ్ఞ. అందులో సోర్స్ లేదు. క్రొత్తాజ్ఞ ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకడినొకడు ప్రేమించండి. అంటే ఇక్కడ ఏంటి? దేవుడు తన ప్రేమనంతా తన కుమారుని అప్పగించడం ద్వారా మనకు కనపరిచాడు. ఇప్పుడు ఆ ప్రేమను నేర్చుకుంటూ ప్రేమించడం. సో వీ హ్యావ్ సోర్స్. ఆ మనకు అనుగ్రహించబడిన ఆత్మ ద్వారా ఆయన ప్రేమ మనలో కుమ్మరించబడింది. వీ హ్యావ్ సోర్స్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో మనకు సోర్స్ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయన ద్వారా కుమ్మరించబడిన దేవుని ప్రేమ సమృద్ధి ఉంది. ఆత్మచేత ఎంత నడిపించబడతామో ఆయన కుమ్మరించిన ప్రేమలోంచి కొంత పొడవు, వెడల్పు, లోతు నేర్చుకుంటా. అర్థమైందా? అందుకని మనకు సోర్స్ ఉంది. పాతాజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు, అది సోర్స్ లేదు. ఇప్పుడు కొత్త ఆజ్ఞ, నా ప్రభు నన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం ఎరిగితే ఆ ప్రేమలో నుంచి మనం ప్రేమను ఫలిస్తాం. ఆత్మఫలం అనే ప్రేమ ఆత్మ ద్వారా ఫలిస్తాం. ఈ ఆత్మఫలం అనే ప్రేమ ద్వారా శరీర కార్యాలన్నిటినీ మనం కొట్టేస్తాం. సహోదర ప్రేమ కలిగి దురాశలు, భోగేచ్ఛలు లేకుండా, పొరుగువానిది ఏది ఆశించకుండా, పొరుగువాని భార్యను ఆశించకుండా మనం జీవించగలం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట ప్రేమపూర్వకమైన వందనాలండి. పరిశుద్ధుడైన మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సమయానికి కృతజ్ఞతలు. మా ప్రియులందరూ దీవించమని, సత్యాన్ని గ్రహించి సహాయం చేయమని యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు.